బీఆర్కే న్యూస్ చూసేటోళ్ళందరికీ శనార్థులులా నేను మీ శ్రీవల్లి. ఇవాళ మంచి మంచి ముచ్చట్లను పట్టుకొని వచ్చినా చలో ఇక షురు చేద్దాం. ఢిల్లీలో ఉన్న కుంభస్థలాన్నే బద్దలు కొట్టినోళ్ళం నువ్వెంత చిట్టినాయుడు. గరీబోళ్లకు ఇండ్లు ఇచ్చింది మీరే అంటారు, జాగలు పంచింది మీరే అంటారు, పర్మిషన్ ఇచ్చింది కూడా మీరే అంటారు, ఆఖరికి కాగితాలు రాసిచ్చిన వాళ్ళు మీరే అంటారు. మరి మళ్ళీ తిరిగి అవిట్లను గూల కొడుతున్నది కూడా మీరే, ఇక గుండెలు వాళ్ళకు కొడుతున్నది కూడా మీరే. గిదెక్కడి కథ అని అనుకుంటా గీ రైతు దీక్షల ప్రతిపక్ష లీడర్ మైక్ పట్టుకొని ఇరుగా మరగా దంచుతుండులా ఏందో 200 రూపాయి. ఇన్నరా ఈ వార్త రేవంత్ రెడ్డి పైన పరువు నష్టం దావానట. కందుకూర్ల రైతు ధర్నా సభలో సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిండట మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు. మరి ఏం వార్నింగ్ ఇచ్చిండో మైక్ పట్టుకొని ఏం దంచుతుండో పారి చూద్దాం రండి మనం కూడా. చేయాల్సింది మూసీ సుందరీకరణ కాదు, మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది. మొదలు వాళ్ళ నెత్తుల నిండా గబ్బున్నది. దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు, మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు. ఇడిసిపెట్టాం ముఖ్యమంత్రి, నీ గబ్బు మాటలకు, నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం చాలా. ఇన్నరా మూసి గబ్బంతా సీఎం కాంగ్రెస్ మంత్రుల నోట్లలోనే ఉందనుకోటి విమర్శ చేసిండు. ఇక ఆయన గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళని ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదని చెప్పి స్పష్టం చేసుకొచ్చిండు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ పైన పరువు నష్టం దావా చేసినాము, ఇక ఇంకా తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా పరువు నష్టం దావా వేస్తామని వెల్లడి చేసిండు. ఇక సివిల్ డిఫమేషన్ కేసు కూడా వేస్తామని అనుకొచ్చిండు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే భయపడలేదు ఈ చిట్టినాయుడు ఎంత అనుకుంటా ఎడ్డురుకంగా మాట్లాడిండు. 200 రూపాయే ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా, ముఖ్యమంత్రి మీద వేస్తా, నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా, క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫమేషన్ 2 సూట్లు కూడా వేస్తా, వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పే చేయనప్పుడు ఎవరిని అయ్యకు కూడా భయపడం, ఏం చేసుకుంటావో చేసుకొని మోడీకే చెప్పినాం, ఈ చిట్టినాయుడు ఎంత మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. ఇక గీ ముచ్చటిన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమంటాడో మరి చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఇక ఈ ముచ్చట తెలిసిన రేవంత్ రెడ్డి సార్ ఏమంటాడో, నెక్స్ట్ ఏం కార్యక్రమం పెట్టుకుంటాడంటే ఎల్దాకా తొండెక్కింది కదా తాటికొండ రాజయ్య దోతిలకెళ్ళి షెట్టు దాకా, అది దానంతా రాజెక్కింది కానీ ఈసారి నేనే తొండలిడుస్తా అంటుండొచ్చు అనుకుంటారు చాలా మంది చూసిన వాళ్ళు.